ప్రజలు దాతల సహకారంతో 29 ఏళ్లుగా ప్రజాసేవలో ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోందన్నారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిఎస్ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ నుండి రంపచోడవరం చేరుకున్న బోనమ్మకు కొమ్ము నృత్యంతో ఆదివాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శిరీషాదేవితో కలిసి బోనమ్మ ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారిని వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పేరు పేరున పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ పనులకు చేయూతను అందిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలని ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగానే నేను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నాను. వైద్య సేవలు, విద్య, మహిళా సాధికారతకు ఆలోచన చేసి అందుకు తగ్గ సాయం అందిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తాం. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ఏర్పాటు చేశాక 2 తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించి 22,64,000 మందికి వైద్య సేవలు అందించామని భువనేశ్వరి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం 22,97,00,000 విలువైన మందులను బాధితులకు పంపిణీ చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలని 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాం. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలను కూడా చదివిస్తున్నాం. 2,113 మంది అనాథలకు విద్యను అందించడమే కాకుండా వారికి అవసరాలు తీర్చుతున్నాం. పేద పిల్లలకు 3,50,00,000 రూపాయల మేర స్కాలర్షిప్లతో పాటు మరో 4,297 మంది కాలేజీ విద్యార్థులకు 2,70,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించాం. వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రిలో 4 బ్లడ్ బ్యాంకుల ద్వారా 5 లక్షల యూనిట్ల రక్తం సేకరించి 9,18,000 మందికి అందించాం. ఇదంతా ప్రజలు, దాతల సహకారంతోనే సాధ్యమైంది. ట్రస్ట్ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా దాతలు ముందుకు వస్తున్నారు. పేదల కోసం ట్రస్ట్ ఖర్చు చేస్తున్న నిధులకు దాతల సహకారం అందిస్తున్నారు. దాతలు మాపై ఉంచిన నమ్మకమే తమ బలమని భువనేశ్వరి అన్నారు. వెనకబడ్డ తమ ప్రాంతంలో ఇన్ని రకాల ఉచిత సేవలు అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సికిల్ సెల్ వ్యాధి ఎక్కువగా ఉందని, ఈ వ్యాధికి ఎప్పటికప్పుడు రక్తం ఎక్కిస్తూనే ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో రంపచోడవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భువనేశ్వరిని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్టీఆర్ ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే బస చేశారు. గిరిజనుల జీవన పరిస్థితులు చూసి జీడి మామిడి మొక్కలు అందించి ప్రోత్సహించారు. అరకులో కాఫీ పంటలు ఎలాగో ఇక్కడ జీడికి అంత ప్రాధాన్యత ఉంది. ఉండటానికి ఇళ్ళు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అందించారు. కిలో బియ్యం 2 రూపాయలకు పేదలను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన కార్యక్రమమే. ఆదివాసీలకు ఎన్టీఆర్ బతుకుదెరువు చూపించారని ఎమ్మెల్యే మిర్యాల శిరీష కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలో ఉచిత వైద్య క్యాంపు ద్వారా సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. వరదల సమయంలో భువనేశ్వరి తల్లిలా మనల్ని ఆదుకున్నారని, ట్రస్ట్ తరపున మందులు, దుప్పట్లు, కూరగాయలు, నిత్యావసరాలు అందించారని తెలిపారు. వైద్య శిబిరంలో 12 రకాల ఉచిత సేవలను అందించారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, అంకాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, కంటి దంత చికిత్సలు, మహిళా పిల్లల వైద్యం వంటి 12 రకాల సేవలను భువనేశ్వరి ప్రారంభించారు. జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి డాక్టర్ల ద్వారా న్యూరాలజీ, మెదడు, వెన్నుపూస, నరాల సేవలను కూడా ప్రారంభించారు. న్యూట్రిఫిల్ ద్వారా జీవనశైలి, హైజీన్, మధుమేహం, రక్తపోటు, పోషకాహార మార్గదర్శకాలు, పిల్లల వృద్ధి, బరువు, పోషకాహారం పరీక్ష వంటి వాటిపై నిపుణులైన డాక్టర్లు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు.